పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్లో అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేటి అంశం మినుము పెసరలో వైరస్ తెగులు యాజమాన్యం. వైరస్ తెగులలో పల్లాకు తెగులు చాలా ముఖ్యమైనది. ఈ పల్లాకు తెగులు జెమినీ విరిడే కుటుంబానికి చెందిన ఎల్లో మొజాయిక్ వైరస్ వల్ల కలుగుతుంది. ఇది ఆశించిన మొక్కలు వాటి ఆకులు పసుపు రంగు మచ్చలను కలిగి దూరం నుంచి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దీనివల్ల కిరణజన్య సమయక్రియ సరిగ్గా జరగదు. ఈ తెగులు సోకడం వల్ల ఆకులు పలచబారి పరిమాణం తగ్గిపోవడం, కాయల సంఖ్య మరియు గింజల సంఖ్య తగ్గడం, లేదా ముకిలించిన లేదా పాక్షికంగా ఉన్నటువంటి నిండినటువంటి గింజలతో దిగుబడి సరిగ్గా ఉండదు. ఈ తెగులును తెల్లదోమ వ్యాపింపజేస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి. పొలం గట్లపై బీడు భూముల్లో కలుపు నివారణ చేపట్టాలి. ఎందుకంటే ఆయా కలుపు మొక్కల్లో కూడా ఈ తెగులు తాలూకు వైరస్ ఉంటుంది కనుక వాటిని వెంటనే పీకి కాల్చివేయాలి. తొలి దశలో వైరస్ ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల తొలి దశలో ఆశించినటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. తెల్లదోమ నివారణకు వేప సంబంధిత మందులు కానీ, లేక డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు కానీ, అసిఫేట్ 1 గ్రాము, లేదా ఇస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పసుపు రంగు జిగురు అట్టలను ఉపయోగించి తెల్లదోమను, నీలిరంగు జిగురు అట్టలను ఉపయోగించి తామర పురుగుల ఉధృతిని మనం అంచనా వేసుకోవాలి. అయితే పల్లాకు తెగులను, అలాగే పల్లాకు తెగులు వ్యాపింపజేసినటువంటి తెల్లదోమను కేవలం పురుగు మందుల ద్వారా వాహకాన్ని అదుపులో పెట్టి పల్లాకు తెగులు నివారించడం అసాధ్యం కనుక పల్లాకు తెగులను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవాలి. మినుములో ఎల్బీజీ 932, ఎల్బీజీ 904, టీబీజీ 129, ఎల్బీజీ 884, టీబీజీ 104 మరియు PU31. అలాగే పెసర రకాలకు వస్తే ఎల్జీజీ 610, ఎల్జీజీ 630, ఎల్జీజీ 574, ఎల్జీజీ 607, ఎల్జీజీ 600, డబ్ల్యూజీజీ 42 మరియు IPM 2-14 అనేటువంటి రకాలు పల్లాకు తెగులను తట్టుకుంటాయి. రెండవదిగా ఆకుబాడు తెగులు, దీన్ని మవ్వకుళ్ళు అని కూడా అంటారు. ఈ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి కాపు తక్కువగా ఉంటుంది. దీన్ని వ్యాపించేసేటువంటి తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు, లేదా అసిఫేట్ 1 గ్రాము, లేదా డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు, లేదా థయామిథాక్సమ్ 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా సీతాఫలం తెగులు, దీన్ని లీఫ్ క్రింకిల్ అని కూడా అంటారు. ఈ వైరస్ తెగులు విత్తనం ద్వారా మరియు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దవిగా అగుపిస్తాయి. మొక్కలు పూత పూయిక వెర్రితెగలలో వేస్తాయి. ఈ తెగులు నివారణకు దాన్ని వ్యాపింపజేసేటువంటి పేనుబంక నివారించుకోవాలి. అందుకు గాను ఎస్వేట్ 1 గ్రాము, లేదా ఇమ్డాక్లోపిరిడ్ 0.4 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు సోకినటువంటి మొక్కలను పీకి తగులబెట్టాలి. ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి విత్తనం సేకరించరాదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు.